ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్కడ చూసినా పుష్ప 2 క్రేజ్ కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ లో హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో సీక్వెల్ కోసం దాదాపు 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ గా చెప్పొచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్, క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అందరికీ ఎక్కేశాయి. 12,000కు పైగా స్క్రీన్లోని సినిమా రిలీజ్ కావటం, అడ్వాన్స్ బుకింగ్స్తోనే 100 కోట్లు దాటడం, ఇలా రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులతో పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్నంటాయి. దాదాపు 1000 కోట్ల టార్గెట్తో పుష్ప ది రూల్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతోంది. హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మందానతో పాటు డైరెక్టర్ సుకుమార్ 3 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా వచ్చిన పుష్ప 2 రిలీజ్కు ఓ రోజు ముందే ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పుష్ప 2 ఎలా ఉంది? పుష్పరాజ్గా బన్నీ ఏ రేంజ్లో చెలరేగిపోయాడు? సీక్వెల్ నిజంగానే బాక్సాఫీస్ను షేక్ చేసిందా లేదా అంటే పుష్పరాజ్ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. పుష్పరాజ్, అల్లు అర్జున్, ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా మారతాడు. తనకంటూ సొంతంగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మరోవైపు తనను అవమానించిన పుష్పపై పగతో రగిలిపోతుంటాడు. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, ఫహాద్ ఫాజిల్ పుష్ప చేస్తున్నటువంటి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ప్రతిసారి ఓడిపోతుంటాడు. ఇక సీఎంతో పుష్ప ఓ ఫోటో దిగితే చూడాలని శ్రీవల్లి, రష్మిక మందన్న ఆశపడుతుంది. కానీ సీఎం మాత్రం పుష్పరాజును స్మగ్లర్ అంటూ చులకనగా మాట్లాడుతూ అతడితో ఫోటో దిగటానికి నిరాకరిస్తాడు. దాంతో సీఎంను దించేసి ఆ పదవిలో సిద్ధప్ప, రావు రమేష్ను కూర్చోబెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అందుకోసం డబ్బు భారీగా అవసరం కావడంతో ఓ విదేశీయుడితో 5,000 కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంటాడు. తాను విదేశాలకు తరలిస్తున్నటువంటి ఎర్రచందనాన్ని పట్టుకుంటే తిరిగి కూలీవాడిగా మారతానని భన్వర్ సింగ్ షెకావత్తోనే పుష్ప ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ ఛాలెంజ్లో పుష్ప నెగ్గాడా? పుష్ప డీల్ను అడ్డుకోవడానికి భన్వర్ సింగ్ షెకావత్ ఏం చేశాడు? అతడిని పుష్ప ఏ విధంగా బోల్తా కొట్టించాడు? తనకు ఇంటి పేరు ఉండాలనే పుష్ప కళ ఎలా సాకారమైంది? తన అన్న కూతురును రక్షించడం కోసం ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డితోనే పుష్ప ఎందుకు వైరం పెట్టుకున్నాడు అన్నదే పుష్ప 2 కథ. పుష్ప 2 ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి సిండికేట్ నాయకుడిగా పుష్పరాజ్ ఎలా ఎదిగాడన్నది పుష్ప పార్ట్ 1లో చూపించాడు డైరెక్టర్ సుకుమార్. పుష్పరాజ్ స్ట్రగల్స్, సంఘర్షణను, ఎమోషన్స్ను యాక్షన్ మిక్స్ చేస్తూ మొదటి భాగంలో ప్రజెంట్ చేశారు. పుష్ప 2 మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఫక్త్ కమర్షియల్ యాక్షన్ మూవీలా నడిపించారు సుకుమార్. ఇక సిండికేట్ నాయకుడిగా మారిన తరువాత పుష్పరాజ్కు ఎదురైన సవాళ్లు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడన్నది చూపిస్తూ సీక్వెల్ కథను రాసుకున్నారు. సీక్వెల్లో పుష్పరాజ్ జర్నీ మొత్తం ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్తో నింపేశారు. బన్నీ హీరోయిజాన్ని పీక్స్లో చూపించారు సుక్కు. ఇక కేవలం మాస్ అంశాలకే కథను పరిమితం చేయకుండా ఫ్యామిలీ ఎమోషన్స్కు సీక్వెల్లో చోటిచ్చారు సుకుమార్. ఇక శ్రీవల్లి, పుష్పరాజ్ జంట యూత్ ఆడియన్స్ను మెప్పిస్తోంది. ఫీలింగ్స్ అంటూ రొమాన్స్ను చూపిస్తూనే భర్తకు జాతరలో అవమానం జరిగితే శ్రీవల్లి ఫైర్ అయ్యే ఎపిసోడ్లో సుక్కు తన మార్కును చూపించారు. తాను చేసిన తప్పును ఒప్పుకొని పుష్పను తన తమ్ముడిగా అజయ్ ఒప్పుకునే సీన్స్తో హైలైట్గా నిలుస్తాయి. ఈ కథనంతోనే పుష్ప 2 మ్యాజిక్. పుష్పం 2లో కథ అంటే కథనంతోనే దర్శకుడిగా సుకుమార్ ఎక్కువగా మ్యాజిక్ చేశారు. పుష్ప, భన్వర్ సింగ్ షెకావత్ కాంబినేషన్లోని వచ్చే సీన్స్ ద్వారా యాక్షన్తో పాటుగా అంతర్లీనంగా సిచ్యువేషనల్ కామెడీని కూడా రాబట్టుకోవడం బాగుంది. భన్వర్ సింగ్ వేస్తే ఎత్తులకు పుష్ప తిప్పి కొట్టేసే సీన్స్ థ్రిల్లింగ్గా పంచుతాయి. ఇక క్యారెక్టర్ ఎలివేట్ సీన్స్ పుష్ప 2 ఫస్ట్ హాఫ్లోని కథ కంటే కూడా పుష్ప క్యారెక్టర్ను ఎలివేట్ చేసే సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. జపాన్ షిప్ హార్బర్లోని బ్యాక్ డ్రాప్ లో వచ్చేటటువంటి ఎంట్రీ సీన్స్ తోటి పుష్ప 2 రేంజ్ ఏంటో హిట్ ఇచ్చేశాడు. ఇక ఓ వైపు పుష్ప శ్రీవల్లి అనుబంధం, మరోవైపు పుష్పరాజ్కు భన్వర్ సింగ్ షెకావత్ మధ్య గొడవల చుట్టూ ఫస్ట్ హాఫ్ ను నడిపించేశారు. సారీ చెబుతానంటూ భన్వర్ సింగ్ ను పుష్ప దారుణంగా అవమానించే సీన్తోనే సెకండ్ హాఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్. ఈ పోటీలో పుష్ప ఎలా గెలిచాడనే అంశాల చుట్టూ సెకండ్ హాఫ్ సాగుతుంది. గంగలమ్మ జాతర ఎపిసోడ్ అన్న కూతురిని కాపాడడం కోసం పుష్ప చేసే క్లైమాక్స్ ఫైట్ ఫ్యాన్స్ కు హైప్ మూమెంట్ నిచ్చేశాయి. మే బాస్ కు నేనే బాస్. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో బన్నీపై వచ్చే
ట్రోల్స్ను ఉద్దేశించి రాసినట్టుగానే అనిపిస్తాయి. మీ బాస్కు కూడా నేను బాస్ను, ఒకడు ఎదుగుతుంటే చూడలేక వాడు డౌన్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎత్తుల్లో ఉన్నప్పుడు ఈ గోల్ ఉండకూడదు అనే డైలాగ్ కావాలనేది రాసినట్లుగా అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీకి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ నేపథ్యంలో ఈ డైలాగులు ఆలోచింపు చేస్తాయి. సాంగ్స్ ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు, సినిమాల్లో సుసేకి అలాగే ఫీలింగ్స్ సాంగ్స్ ప్లేస్మెంట్కి కరెక్ట్ లేదు, అలాగే కావాలని ఈ పాటల్ని కథలో ఇరికించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎలివేషన్ సీన్స్ ఎక్కువైపోవడంతో సినిమా లెంత్ పెరిగిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. పుష్పరాజ్ బన్వర్ సింగ్ ఒకరిపై మరొకరు చూసుకొని ఎత్తులపై ఎత్తులు చాలా వరకు లాజిక్లెస్గా అనిపిస్తాయి. ఇక ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ను పవర్ఫుల్గా ప్రజెంట్ చేయలేకపోయాడు సుకుమార్. అర్ధాంతరంగా క్యారెక్టర్ను ముగించడం బాగాలేదు. పుష్ప 2 ఫుల్ మాసి. ఇక పుష్పరాజ్ పాత్రలోని అల్లు అర్జున్ మరోసారి ఎరగదీశాడు. ఫస్ట్ పార్ట్కు మించి మాసీగా సీక్వెల్లో ఇతడి క్యారెక్టర్ సాగింది. గంగాలమ్మ గెటప్లోని అల్లు అర్జున్ నటన బాగుంది. యాక్షన్ సీక్వెన్స్లలో అదరగొట్టేశాడు. శ్రీవల్లిగా రష్మిక మందన్న తన నటనతో మెప్పించేసింది. మెచ్యూర్డ్ యాక్టింగ్ను కనబరిచింది. ఫహాద్ ఫాజిల్ కమెడియన్కు తక్కువ, విలన్కు ఎక్కువ అన్నట్లుగా సినిమాల్లో కనిపించాడు. రావు రమేష్ జగపతి బాబు తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. సునీల్ అనసూయ పాత్రల ఇంపాక్ట్ పెద్దగా సీక్వెల్లో కనిపించలేదు. ఇక సత్యం ఓ సీన్లో మెరిశాడు. అలాగే కిసిక్ సాంగ్లోని శ్రీలీల డాన్సులు ఆకట్టుకుంటాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో టైటిల్ సాంగ్ బాగుంది. సామ్ సిఎస్ బీజిఎం ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా నిలిచింది. విజువల్ ఫస్ట్. ఇక విజువల్ ఫీస్ట్ పుష్ప 2 అల్లు అర్జున్ అభిమానులకు విజువల్ ఫీస్ట్గా నిలిచే కమర్షియల్ యాక్షన్ మూవీ. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి అదరగొట్టేశాడు. అతడి యాక్టింగ్తో పాటు యాక్షన్ సీక్వెన్స్ను ఎలివేషన్స్ కోసం పుష్ప 2 సినిమాను చూడొచ్చు.